ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవ్వరికి నీ భయపడనక్కరలేదు. ప్రభువే నా జీవిత కోట, ఇక నేనెవ్వరికి నీ వెరవనక్కరలేదు. దుష్టులైన వారు నా మీదకి ఎత్తి వచ్చినచో వారే కుప్పకూలిపోవుదురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి శ్రీసభ 10వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించింది. నేడు మొదటి పట్టణంలో దేవుడైన యావే ఆదామును పిలుస్తున్నాడు. ఓ ఈ ఆదాము, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఆదాము అవ్వలు దేవుడు తినరావద్దన పండును తిన్నారు కనుక దేవునికి వ్యతిరేకంగా పాపమును చేశారు కనుక వారు మొండుమలతో దిశమలతో ఉన్నారని గ్రహించారు కనుక దేవుని యొక్క అడుగుల చప్పుడు విని భయప్రాంతులై దాక్కుని ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు కనుక వారు భయముచే దాక్కుని ఉన్నారని తెలియజేయబడుతుంది. పునీత పౌలుడు నేటి 2వ పట్టణంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. విశ్వాసంతో జీవించట గురించి తెలియజేస్తున్నాడు. క్రైస్తవులైన మనందరం కూడా విశ్వాసంలో జీవించాలి, విశ్వాసంలో ఎదగాలి. మరి ముఖ్యంగా యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపిన ఆ దేవుడు మనల్ని కూడా మృతుల నుండి లేపును. మరి ముఖ్యంగా ఆయన సహవాసంలో మనల్ని చేర్చును అని తెలియజేస్తున్నాడు. అంతటితోనే కాక మేము భౌతికంగా క్షీణించినను ఆధ్యాత్మికంగా దినదినము అభివృద్ధి చెందుచున్నాము అని పునీత పౌలుడు తెలియజేస్తున్నాడు. నేటి సువార్త పట్టణంలో ఈ విధంగా తెలియజేయబడుతుంది. కొందరు పరిసయ్యులు క్రీస్తు ప్రభువును ఈ విధంగా అంటున్నారు, నీవు బెల్జెబూలు సహాయంతో, అనగా సైతాను అధిపతి అయిన బెల్జెబూల్ సహాయంతో నీవు పిశాచములను దయ్యములను వెళ్ళగొడుచున్నావని పలుకుచున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు ఈ విధంగా పలుకుచున్నాడు, సైతానికి విరుద్ధంగా పనిచేసినచో తన రాజ్యము నిలబడదు. మరి ముఖ్యంగా మనుష్య కుమారునికి వ్యతిరేకంగా చేసిన ఏ పాపమైన క్షమించబడును, కానీ పవిత్రాత్మకు చేసిన ఏ పాపమును ఏ దోషమునైనా సరే క్షమింపబడదని క్రీస్తు ప్రభువు నొక్కి ఒక్కానించినాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో మనందరం కూడా ఒక్కసారి మనం తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు పాప మన్నింపును వేడుకుందాం. సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. క్షమించుము ఓ పరిశుద్ధుడా, ఇక మీదట నిన్ను నేను ఎడబాయను దేవా. తండ్రి నా దేవ సర్వేశ్వరా,
తలపులు నా వాక్కులు నా క్రియలన్నీ సరిచేయుము క్రమపరచుము నా దేవా. నా తలపులు నా వాక్కులు నా క్రియలన్నీ సరిచేయుము క్రమపరచుము నా దేవా. నీ శక్తిని నీ ప్రేమను నీ శక్తిని నీ ప్రేమను నాపై ప్రసరించి బలపరచుము నడిపించుము నీ మార్గములో. నా తండ్రి నా దేవ సర్వేశ్వరా, చేరితివి నీ చెంతకు చెదరిన నా హృదయము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలన్నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతుడా సర్వేశ్వరుడా,
ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణను దయచేయుము. సత్య మార్గమందు పయనించట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేను నీకును స్త్రీకిని నీ సంతతికిని తీరని వైరము కలిగింతును. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడైన యావే నరుని బయటకి పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండిమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. నీ దివ్య రక్తముతో వెలనీచి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య ఆత్మను నా చిన్ని హృదిలో చూసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నేనీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. మంచి కాపరి నీవైతే నీ చిన్ని గొర్రె పిల్ల నేనయ్యా. దారి తప్పి నే వెళ్ళినను, నన్ను వెదకి కనుగొందువు. పచ్చిక బయలు చోటులలో సేద తీర్చు ప్రభువు నీవే. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము,
నీ బిడ్డను అబ్బా నీ బిడ్డను నేను అబ్బా నీ బిడ్డను నేను. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అను రాసిన వాని యందున్న విశ్వస్ఫుటాత్మ మా యందును కలదు కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులతో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతాస్తోత్రములు అర్పింతురు. ఇందువలననే మేము ఎన్నడూనూ నిరుత్సాహపడము. మేము భౌతికముగా క్షీణించుచున్నాము, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టమున కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. గోచరములగు విషయములపై కాక ఆ గోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరములు కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతములు. మనము భూమి మీద జీవించు ఈ గుడారము అనగా మన భౌతిక దేహము శిథిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును వసగును. అది చేతులతో చేసినది కాదు, అది ఆయనచే నిర్మించబడినదే, పైగా నిత్యమైనదని మనం ఎరుగుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసు ఆ శిష్యులు ఇల్లు చేరగానే తిరిగి జనసమూహము గుమ్ముకూడినందున భోజనం చేయుటకైనను వారికి వీలు పడలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయంను విని ఆయనకు మతి చలించిందని ప్రజలు పలుకుచుండెను. ఆయన అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టిందనిరి. పిశాచుల అధిపతి సహాయమున ఆయన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారులను చేరబిలిచి ఉపమానముతో ఇట్లు చెప్పెను. సైతానెట్లు వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధిగా వేరుపడిన ఎడల అది నిలవజాలదు. కుటుంబము తనకు తానే విరుద్ధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలదు. అట్లే సైతాన్ను తనకు విరుద్ధంగా ప్రవర్తించినచో
సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధింపనే తప్ప ఆ బలశాలింటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొన జాలడు. నిర్బంధించిన పిమ్మటనే కదా కొల్లగొట్టినది. మానవులు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దోషమైనను క్షమించబడను. కానీ పవిత్ర ఆత్మకు వ్యతిరేకంగా దోషణము చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపే ఉండెను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడిని వారు అనుట వలన యేసిట్లు పలికెను. అప్పుడాయన తల్లియు సోదరులను వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనంపిరి. జనసమూహము ఆయన చుట్టూను కూర్చుండి ఉండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పిరి. అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులను. ఏలైనా దేవుని చిత్తము నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము అవ్వ ఆదాం గురించి మొదటి పట్టణంలో విని ఉన్నాము. మరి ముఖ్యంగా దేవుడు మానవులైన మనందరిని కూడా తన ప్రతిబింబంగా, తన రూపురేఖల్లో తన పోలికగా సృష్టించాడు. ఈ విధంగా సృష్టించిన మానవుణ్ణి ఏదోను తోటలో పెట్టాడు. ఏదోను తోటలో ఆయన పెట్టి ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు, మీరు తోట నడుమ అన్ని పండ్లను తినచ్చు, కానీ మంచి చెడులను తెలుపు పండును మీరు తినవరాదు. ఆ యొక్క చెట్టు పండ్లు మీరు తింటే మీరు మరణించెదరని ప్రభు పలికాడు. నేటి మొదటి పట్టణంలో మనం ఇదే చూస్తున్నాము. దేవుడైన యావే ఆదామును పిలుస్తున్నాడు. ఓయి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని పలికినప్పుడు ఆదాము ఈ విధంగా సమాధానమిస్తున్నాడు, మేము నీ అడుగుల చప్పుడు విని భయపడి దాగుకొని ఉంటుని అని పలికాడు. అనగా వెంటనే దేవుడైన యావే ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, నేను తినరాదన్న పండును మీరు తింటిరా అని అడిగినప్పుడు, నీవు నాకు తోడినిచ్చిన ఈ స్త్రీయే నాకు ఈ పండునిచ్చి తినమని ఇచ్చినదని పలుకుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఈ ఆదాము అవ్వ దేవునిచే సృజించబడిన వారు దేవునకు విరుద్ధంగా పాపమును కట్టుకున్నారు. దేవుడు వారిని హెచ్చరించాడు, మీరు తోట నడుమునున్న అన్ని వృక్షముల యొక్క ఫలములను తినవచ్చు, కానీ మంచి చెడులనిచ్చు ఆ వృక్ష పండ్లు మాత్రం మీరు తినరాదని నొక్కి ఒక్కానించినప్పటికీ స్త్రీకి ఆ చెట్టు పండ్లను చూడగానే కండ్ల పండుగ ఉండెను అని దివ్య గ్రంథంలో రాయబడి ఉంది. మరి ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది, చెడు ఎప్పుడు ఆకర్షణీయంగా తీయగా ఉంటుంది. సర్పం యొక్క పలుకులకు విని ఆమె మోసపోయింది. మరి ముఖ్యంగా అందుకే దేవుడు వారిని శపించాడు, శిక్ష విధించాడు. ఇదిగో నీ సంతతికిని స్త్రీ సంతతికిని నేను తీరని వైర్యంను కలిగి చేయదును. ఆదికాండము 3:15 ఈ విధంగా రాయబడి ఉంది, నీకును స్త్రీకిని నీ సంతతికి నీ స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితగొట్టెదరు, నీవేమో వారి మడమలు కరుతువు. ప్రియమైన సహోదరి సహోదరి, ఈ విధంగా ప్రభు స్త్రీ సంతతికిని సర్పమునకు వైరము పెట్టాడు, శిక్ష విధించాడు. అదేవిధంగా మనము 2వ పట్టణంలో చూసుకున్నట్లయితే పునీత పౌలు గారు ప్రతి ఒక్క క్రైస్తవుడిని, ప్రతి ఒక్క క్రైస్తవురాలిని విశ్వాసంతో జీవించమని కోరుతున్నారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము
13వ వచనంలో నేను విశ్వసించితి కనుక మాట్లాడితేని. 14వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యేసు ప్రభును మృతుల నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్మును లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షంలోకి తీసుకుని పోగలడని మాకు తెలియను. అనగా పునీత పౌలుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఏ విధంగా అయితే యేసు ప్రభును మృతుల నుండి లేపిన దేవుడు మనందరిని కూడా మృతుల నుండి లేవనెత్తి మరీ ముఖ్యంగా తండ్రి కుమారుల సమక్షంలో మనల్ని కూడా ఉంచునని 2వ పట్టణంలో పునీత పౌలుడు నొక్కి ఒక్కాన్ని చెబుతున్నాడు. అదేవిధంగా 16వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మేము భౌతికంగా క్షీణించినను ఆధ్యాత్మికంగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. కనుక పునీత పౌలుడు ప్రతి ఒక్క క్రైస్తవురాలను, ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, విశ్వాసము కలిగి జీవించండి. ప్రభు మనందరిని కూడా విశ్వాసములో బలపడి జీవించాలని కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే కనుక ఈ విధంగా రాయబడి ఉంది, మెలకువతో జాగరూకులై ఉండడు. మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినైనా కబలింప చూచుచున్నాడు. కనుక దృఢమైన విశ్వాసులై ఉండు. మనప్పుడు కూడా మెలకువ కలిగి జీవించాలి, సదా ప్రార్థించాలనేదే 2వ పట్టణం మనకు తెలియజేస్తుంది. నేటి సువార్త పట్టణంలో కొందరు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు ప్రభుని చెంతకు వచ్చి, నీవు సైతాను అధిపతి అయిన బెల్జెబూల్ సహాయంతో నీవు దెయ్యములను బెడలగొడుచున్నావు అని పలికారు. ఆ మాటలకు క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, సైతానును ఎట్లు వెడలగొట్టెను, ఒక రాజ్యము తనకు తానే విరుద్ధంగా వేరుపడిన ఎడల అది నిలవచాలదు. అవును ప్రియ సహోదర సహోదరి, సైతాన్ను కొలదోసుకోదు. అదేవిధంగా ప్రభు పలుకుచున్నట్లుగా మానవుడు చేసిన ఏ పాపమైనను పలికిన ఏ దోషమైనను క్షమించబడును, కానీ పవిత్రాత్మకు విరుద్ధంగా చేసిన ఏ పాపమైనను ఏ దోషమైనను ఎన్నటికి క్షమింపబడదు, అతడు నిత్యము పాపిగానే ఉండును. అనగా పవిత్రాత్మ శక్తి వలన ప్రదర్శింపబడిన అద్భుత శక్తులను, అద్భుత వరములను తిరస్కరించేవాడు, దూషించేవాడు, పవిత్రాత్మ యొక్క అద్భుత శక్తిని నమ్మనివాడు నిత్యమును పాపిగా ఉండిపోవును అని క్రీస్తు ప్రభు నొక్కి ఒక్కాని చెప్తున్నాడు. అదేవిధంగా కొందరు నీ తల్లిను నీ సహోదరులను నీ కోసం వేచి ఉన్నారని పలికినప్పుడు క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని పలికినప్పుడు, ఇదిగో వీరే నా తల్లి నా సోదరులు. అనగా ఇక్కడ క్రీస్తు ప్రభు తన తల్లిని గౌరవించినట్లు కాదు అని కాదు. మనం సర్వేశ్వర ఆజ్ఞల్లో చూస్తూ ఉంటాము, 4 ఆజ్ఞలు ఈ విధంగా పలకబడి ఉంది, తల్లిదండ్రులను గౌరవించేదిగాక. ఇక్కడ క్రీస్తు ప్రభు తన తల్లిని గౌరవిస్తున్నాడు. అదేవిధంగా మనందరిని కూడా తన తల్లిలాగా, తన సోదరులాగా చూస్తున్నాడు. ఎవరైతే దేవుని వాక్కును వింటారో, ఎవరైతే దేవుని వాక్కును ఆచరిస్తారో, ఎవరైతే దేవుని వాక్కును తమ జీవితంలో పాటిస్తూ ఉంటారో వారే నా తల్లియు, నా సోదరుడు, నా సోదరులని ప్రభు నొక్కి ఒక్కాని చెప్తున్నాడు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, నేడు మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో ప్రార్థించుకుందాం. ప్రభువా, నన్ను విశ్వాసంలోను నీ యొక్క ఆజ్ఞలను అతిక్రమించకుండా నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. మనందరము లేచి మన విశ్వాసమును ప్రకటించదము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారంలోనై పాటుబడి స్లేవు మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాండులు లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందుకు మార్పణ ఓ ప్రేమ సాగరా, అందుకు మార్పణ ఓ ప్రేమ సాగరా. ఆశలే ఫలించగా మమ్మాదుకోవయ్యా, ఆశలే ఫలించగా మమ్మాదుకోవయ్యా. అందుకు మార్పణ ఓ ప్రేమ సాగరా, ఆ హృదయం మీ సదనం ఆది దైవమా, మా సకలం మీ నిలయం ప్రాణనేశమా, మా హృదయం మీ సదనం ఆది దైవమా, మా సకలం మీ నిలయం ప్రాణనేశమా. కరములు మోచి ప్రణుతింతుము, స్వీకరించుమా, స్వీకరించుమా. అందుకు మార్పణ ఓ ప్రేమ సాగరా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరంతో చూడు. మేము అర్పించు ఈ అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వమును అధికము చేయనట్లు కర్ణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు
మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి అతడు నీ యొద్దకు మోక్షారోహణను చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పరిశుద్ధ పరిశుద్ధ పరమ పిత బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెన్. హోసానా, 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 హోసానా. రాజుల రాజా, పరిశుద్ధ పరిశుద్ధ పరమ పిత బల శౌర్యము గల దేవా, భూమ్యాకాశము నీ మహిమతో నిండెను. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు, మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అంతోని వారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపని యొక్క కీళ్ళలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము.
ఇదిగో సర్వేష్ను గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, అయిన ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనను నిత్య జీవితమునకు కాపాడునుగాక. దివ్య సత్ప్రసాదం ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నా దివ్య దేహం, నా తిరురుధిరం, నా దివ్య దేహం, నా తిరురుధిరం, నన్ను స్వీకరించినచో నిత్య జీవము నొందెదరు. నన్ను స్వీకరించినచో నిత్య జీవము నందెదరు. నా దివ్య దేహం, నా తిరురుధిరం. అలసి సొలసిన జనులారా, భారము మోయు ప్రజలారా, అలసి సొలసిన జనులారా, భారము మోయు ప్రజలారా, నేనే మీ మార్గము, నేనే మీ గమ్యము, నేనే మార్గము, నేనే గమ్యము. నన్ను స్వీకరించినచో నిత్య జీవము నొందెదరు. నన్ను స్వీకరించినచో నిత్య జీవము నొందెదరు. ఇదే నా దివ్య దేహం, ఇదే నా దివ్య రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి, రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడిన ముగింపు లేని కాలము. నేను మేము స్తుతించబడును కాక. ఆమెన్. ప్రభువు నాకు శైలము, కోట,
నా దేవుడు నన్ను ఆపద నుండి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపం నుండి మమ్మను విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడిపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని ఓలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖంలో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నీ పొగడగలను. నీ రుణము నేనెలా తీర్చగలను.